రాజకీయాల్లో కొన్నిసార్లు అతి ఉత్సాహం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని చెప్పడానికి తాజా పరిణామాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం న్యాయస్థానం వేదికగా జరిగిన చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గతంలో ఉన్న పలు కేసులను ప్రస్తావిస్తూ ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పిటిషన్లోని లోపాలను గమనించిన కోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల పేరుతో కోర్టులు సమయాన్ని వృధా చేయడం సరికాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాంలో నమోదైన కొన్ని అంశాలను ఆధారాలుగా తీసుకుని చంద్రబాబును కటకటాలు వెనక్కి పంపాలనే పట్టుదలతో జాడా శ్రవణ్ ఈ అడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే న్యాయపరంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని కోరడానికి ఉండాల్సిన ప్రాథమిక ఆధారాలు మరియు ఆ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ క్రమంలోనే నువ్వు ముందు లోపలికి వెళ్ళాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తలు జాడా శ్రవణ్కు పెద్ద షాక్ అని చెప్పాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని దర్యాప్తు సంస్థ విధుల్లో కోర్టులు ఎట్లాంటి పిటిషన్లు ఆధారాలుగా జోక్యం చేసుకోవని ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కక్షలతోనో లేదా కేవలం ప్రచారం కోసమో న్యాయ వ్యవస్థను వాడుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్పు హెచ్చరిస్తుంది. నిజానికి రాజకీయ నేతల మధ్య ఉండే విభేదాలు వీధుల్లో లేదా అసెంబ్లీలో ఉండాలి, కానీ వాటిని న్యాయస్థానాలకు లాగడం వల్ల అసలు సిసలైన బాధితులకు అందాల్సిన న్యాయం అసలు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం నిపుణుల్లో ఉంది. జాడా శ్రవణ్ చేసిన ఈ పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉండడమే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని కోరడానికి సరైన కారణాలు చూపలేకపోయారని కోర్టు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు ఈ కేసులో నీకున్న అర్హత ఏంటి మరియు ఎందుకు ఈ పిటిషన్ వేశావో వివరించాలని కోరుతూ పిటిషనర్కే భారీ జరిమానా విధించే అవకాశం కూడా లేకపోలేదని వినికిడి. చంద్రబాబు నాయుడు చుట్టూ ఇప్పటికే అనేక కేసులు ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లడం వల్ల అది ప్రత్యర్థులకు రాజకీయంగా మేలు చేయడమే కాకుండా పిటిషన్ నైతిక విలువలను కూడా దెబ్బతీస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అధికార పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇలాంటి తరంలో జాడా శ్రవణ్ వంటి వారు చేసే ప్రయత్నాలు వారి వ్యక్తిగత రాజకీయ ఎదుగుదలను ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలు ప్రతిష్టను తగ్గించేలా ఉండకూడదు. హైకోర్టులో ఇచ్చిన ఈ షాక్తో ఇకపై ఎవరైనా సరే ఆధారాలు లేకుండా కోర్టు మెట్లు ఎక్కాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాడా శ్రవణ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తులు పిటిషన్లోని డొల్లతనాన్ని ఎండగొడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు టార్గెట్ చేయబోయి తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే విమర్శలు జాడా శ్రవణ్పై వస్తున్నాయి. చివరికి ఈ కేసు ఏ మలుపులు తీరుతుందో వేచి చూడాలి. కానీ ఇప్పటికైతే హైకోర్టు తీర్పు చంద్రబాబు వర్గీయులకు పెద్ద ఊరటనిచ్చింది.